టమాటా పూరి నేను ఇట్లా చేశాను. సో తడి లేకుండా చూసుకోవాలి, గాజు కంటైనర్లో పెట్టుకోవాలి. సో చూడండి, నేను 2.5 కేజీల టమాటా తీసుకుంటే నాకు ఈ ప్యూరీ వచ్చింది. దీంట్లో గాజు సీసాలు వేసుకుని మూత పెట్టుకుంటే మనం ఎంతకాలమైనా వాడుకోవచ్చు. నేనైతే టమాటాలు దొరికినంతసేపు వాడనండి, దొరకనప్పుడు వాడతాను. దీని మూత తీసేసి ఇట్లా టైట్గా పెట్టేసుకున్నాం అనుకోండి, దాని జోలికి వెళ్ళక్కర్లేదు. సో ఇటు వరకు నేను చిన్న ఐస్ క్యూబ్స్లో వేసాను, తర్వాత చిన్న చిన్న బాటిల్స్లో వేసి పెట్టుకున్నాను. ఎందుకంటే రిపీటెడ్గా తీసేటప్పుడు ఇది పాడవుతుందేమని. దీనికి తడి తగలకుండా ఉంటే ఏం కాదు. మీకు ఇంకా డౌట్ వస్తే మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే కాస్త ఉప్పు పసుపు వేసేవాళ్ళు. అది ఉప్పు పసుపు వేయటం వల్ల అది పాడవకుండా ఉంటుంది. కానీ అంత అవసరం ఉండదని నేను అనుకుంటున్నాను. దీన్ని ఒక్కలే హ్యాండిల్ చేయాలి. అంటే తడి లేకుండా స్పూన్ పెట్టి తీసుకుంటే, ఇట్లా తీసేసుకుంటే మనకి చక్కగా ఒక స్పూన్ పెట్టుకుంటే వస్తుంది. సో కనుక మెయింటైన్ చేసుకుంటే 4-5 నెలలు ఏంటి, 6-7 నెలలు ఉంటుంది మనకి తడి లేకుండా. ఎందుకంటే ఇది ఎక్కడ మనం తడి చేయలేదు, తడి చేతులు పెట్టలేదు, వెట్ట తగలకుండా దీన్ని మనం బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం కనుక బాగుంటుంది. మరి ఆలోచించండి, ఇదంతా మన గార్డెన్లోని. వెల్కమ్ టు ద జినీ జాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్. నేను మిస్ సరోజిని అంటుంది. సో ఇది చూసారా, టమాటా ప్యూరీ అండి. ఇది ఏ విధంగా చేశాను వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఇది దేశవాళీ టమాటా, నాటు టమాటా. సో దీంతో ఇప్పుడు నేను టమాటా పూరీ చేస్తాను. ఎందుకంటే ఎక్కువ వచ్చినాయి కదండి, ఎక్కువ వచ్చినది నేను ఇట్లా తీసేసుకున్నాను. దీన్ని మనం మళ్ళీ విత్తనాలు నాటుకోవచ్చు, ఎట్లా ఉన్నాయి. సో వీటన్నిటిని ఇప్పుడు సెగ్రిగేట్ శుభ్రం చేశాను. అన్ని తూడాలన్నీ తీసేసి వీటిని కడుగుతాను. కడిగి చూడండి ఎట్లా ఉన్నాయో. కడిగి నేను టమాటా పూరీ చేస్తా. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఎట్లా వేసేసుకుంటే నోట్లో భలే బాగుంటున్నాయండి. సో నేను ఇప్పుడు ఇది టమాటా పూరీ చేసి మీకు కూడా చూపిస్తాను. మళ్ళీ నాకు టమాటాలు దొరకనప్పుడు నేను వీటిని ఉపయోగించుకోవచ్చండి. చూడండి, నాటు టమాటా. ఇది దేశవాళీ అని చెప్పాలంట. మా సహోదరుడు ఒక ఆయన అంటున్నాడు, రేరు విత్తనం అండి ఇది, మనం కలెక్ట్ చేసాము, దాన్ని అట్లాగే ఫోకస్ చేసి చెప్పండి, స్ట్రాంగ్గా ఉండాలి మీ వాడు అని. ఇదండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కడిగి పెట్టి ఆరిన తర్వాత, తడి లేకుండా ఆరిన తర్వాత ఇందులో వేసి నేను కాస్త నీళ్లు పోస్తున్నాను. ఒక 1/2 గ్లాస్ పోస్తే చాలు. ఎందుకంటే ఆల్రెడీ టమాటాలో జ్యూస్ వస్తుంది. ఇట్లా వేసి దీన్ని ఇట్లా మూత పెట్టేసుకుని ఒక 5 to 10 minutes మనం బాయిల్ చేసుకుందాము. ఇందులో వాటర్ ఉంది కనుక ఇబ్బంది ఉండదు. ప్లస్ టమాటాలు ఉన్నాయి కనుక ఇది మంచిగా ఉడికి బాగుంటుంది. తర్వాత వీడియో చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, చక్కగా ఉడికిపోయినాయి. సో స్కిన్ చూడండి ఎట్లా కనిపిస్తుందో, పగిలిపోయి. వీటిని చల్లారిన తర్వాత నెమ్మదిగా ఈ స్కిన్ తీసి మనం సపరేట్ చేసుకుందాం. టమాటాలు ఎట్లా ఉడికిపోయినాయి కదా, మనం ఒక్కొక్కటి ఇట్లా తీసుకుని ఇట్లా స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగో ఇట్లా తీస్తే, ఒక చేతితో పట్టుకుని అట్లా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. నేను ఇవన్నీ అట్లాగే తీసి సపరేట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇదిగో ఇట్లా తీస్తే ఈ స్కిన్ అంతా చక్కగా వచ్చేస్తుంది. నేనేం ఘాట్లు పెట్టలేదు, అయినప్పటికీ మనకు చక్కగా వస్తుంది. సో ఇది ఆల్రెడీ ఉడికింది కదా, ఇగో చూడండి. ఇట్లాగే ఈ టమాటాలన్నీ తీసుకుని మనం టమాటా ప్యూరీ చేసుకుందాము. టమాటా మనం చేసుకుంటే ఎట్లా వచ్చింది అదండి, ఆ చెత్త చూడండి. ఇది మనం ఉడకబెట్టినవి ఏం చేస్తానంటే, ఆ నీరు మన చిన్న టమాటాలు అన్నీ ఇదైపోయినాయండి దీంట్లోనే. సో అందుకని కొంచెం చింతపండు తీసుకొని కడిగాను, కడిగి ఇందులో వేస్తున్నాను.
ఇప్పుడు ఈ వాటర్ చింతపండు కలిపాను కదండి, దాన్ని టమాటా చారు చేస్తాను. దీన్ని టమాటా పూరి చేసుకుందాం, మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి, దీంట్లో ఫిల్టర్ చేస్తే ఇది ఇట్లా వచ్చింది. ఇది చూడండి ఇట్లా. ఇంకొక ఇప్పుడు ఉంది, దీన్ని కూడా వేసేసుకుందాం. దీంట్లో ఎట్లా అంటే అది వెళ్ళిపోతుంది. సో ఇందాక అట్లాగే తీసాను నేను. చూడండి, నేను ఈ టమాటా ప్యూరీని ఎలా చేశానో ఇప్పుడు ఈ వీడియోలో చూశారు కదా. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఇంటి పంట టమాటాలతో నేను చేసింది. ఇట్లా మనకి టమాటాలు లేనప్పుడు హాయిగా దీన్ని వాడుకోవచ్చు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ తోటి మేము ముందుంటాను. అంతవరకు సెలవు. మరొక వీడియోలో మరలా కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ అండి.